గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్. వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. ఈరోజు ఆస్క్ మనీ పర్ షోలోని మీరు పంపించిన క్వశ్చన్స్‌కి ఆన్సర్ చేసే ముందు ఒక కంపెనీ రిలేటెడ్‌గా ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ హెడ్స్ అప్. యాక్చువల్లీ వాల్యుయేషన్స్ పరంగా వీళ్ళు చాలా ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్‌లో వచ్చి రాంగ్ టైమింగ్‌లో వచ్చేసరికి ఇంత ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్ వస్తున్నారు కదా అని చెప్పి వీడియో అయితే చేయలేదు. బట్ కంపెనీ పరంగా నాకు స్టడీ చేసినప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది. సో లిస్టింగ్ ముందే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మన వాళ్ళు స్టడీ చేస్తారు. అండ్ లిస్ట్ అయిన తర్వాత ఒకవేళ స్టాక్ కరెక్ట్ అయిందనుకోండి వేరియస్ రీజన్స్తోని కరెక్ట్ అయినప్పుడు నచ్చిన వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్‌ఫుల్ అవుతది కదా అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీక్‌లోని సెడ్‌మ్యాక్ మెక్ట్రానిక్స్ అని చెప్పి ఒక ఐపీఓ క్లోజ్ అయింది కదా! మీరు యాక్చువల్లీ ఐపీఓ ఒక సబ్స్క్రిప్షన్ చూసారనుకోండి, రీటైల్ సబ్స్క్రైబ్ అవ్వలే, హెచ్ఎన్ఏ సబ్స్క్రైబ్ అవ్వలేదు. బట్ ఐపీఓ సబ్స్క్రైబ్ అయింది ఓన్లీ క్యూఐబీ ద్వారా. ఇన్స్టిట్యూషన్స్ సబ్స్క్రిప్షన్ చూసినట్లయితే మ్యాసివ్ ఇన్స్టిట్యూషనల్ డిమాండ్ అయితే మనకు కనబడతాయి. అండ్ యాక్చువల్లీ ఈ కంపెనీని బ్యాక్ చేసింది ఎవరంటే ఇన్ఫోసిస్ యొక్క కో ఫౌండర్స్ ఉన్నారు కదా, నారాయణమూర్తి గారు, నందన్ నీలకని గారు, క్రిష్ గోపాల్ కృష్ణ గారు. వాళ్ళ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ ఉన్నాయో వాటి ద్వారా ఈ కంపెనీని ఎర్లీ స్టేజ్ నుంచి వాళ్ళు బ్యాక్ చేశారు. అండ్ వాళ్ళు బ్యాక్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ మనకి ఏం కనబడుతుంది అంటే, యాక్చువల్లీ ఇండియా నుంచి చూసినట్టయితే న్యూ టెక్నాలజీతోని ఒక న్యూ ప్రొడక్ట్ ఇన్నోవేషన్‌తోని వచ్చే కంపెనీస్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకా ఈ కంపెనీకి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అది. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో లేని టెక్నాలజీ మీద వీళ్ళు వర్క్ చేసి ఆ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ ద్వారా వీళ్ళు మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అది చాలా బాగా నచ్చింది కంపెనీ పరంగా. థింక్ వాల్యుయేషన్స్ కొంచెం రీజనబుల్‌గా వచ్చి ఉంటే బాగుండు. బట్ వాల్యుయేషన్స్ చాలా ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్‌లో వచ్చారు. అండ్ కంప్లీట్‌లీ ఓఎఫ్ఎస్ అండ్ ఇంత ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్ కదా అని చెప్పి వీడియో అయితే చేయలేదు. బట్ ఒకవేళ లిస్ట్ అయిన తర్వాత మనకి ఏదైనా రీజన్‌తో మార్కెట్ సెంటిమెంట్ వల్ల అవ్వచ్చు, వాటెవర్ రీజన్ మైట్ బి, స్టాక్‌లో కరెక్షన్ వచ్చిందనుకోండి, స్టడీ చేసినట్టయితే మన వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతది కదా అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ ఇంకొక పాయింట్ కంపెనీ రిలేటెడ్‌గా షేర్ చేయాలి. మీరు కంపెనీ రిలేటెడ్ సోషల్ మీడియాలో ఎక్కడ సెర్చ్ చేసినా కూడా రిస్క్‌ల్లోని చాలా మంది క్లయింట్ కాన్సంట్రేషన్ రిస్క్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే టీవీఎస్ దగ్గర నుంచి వీళ్ళకి 80% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. కానీ యాక్చువల్లీ నేనేం చెప్తానంటే, మన నార్మల్‌గా సప్లయర్ క్లయింట్ మీద డిపెండ్ అవుతారు కదా! ఇక్కడ యాక్చువల్లీ సప్లయర్ క్లయింట్ మీద ఎంతైతే డిపెండెన్సీ ఉన్నదో, ఈవెన్ క్లయింట్ కూడా సప్లయర్ మీద అంత డిపెండెన్సీ ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ప్రొడక్ట్‌ని టీవీఎస్‌కి సప్లై చేస్తున్నారో అది ఇంకెవరు సప్లై చేయలేరు. ఎందుకంటే అది వీళ్ళు ఇన్నోవేట్ చేసిన ప్రొడక్ట్. అండ్ ఇన్‌ఫాక్ట్ టీవీఎస్ ఈస్ ఎర్లీ అడాప్టర్ అవ్వడం వల్ల వీళ్ళ రెవెన్యూస్‌లోని టీవీఎస్ యొక్క షేర్ అంత కనబడుతుంది. నౌ రీసెంట్‌గా బజాజ్‌ని కూడా వీళ్ళు యాడ్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు. న్యూ ఓఈఎమ్స్ యాడ్ అయ్యారనుకోండి, ఆ క్లయింట్ కాన్సంట్రేషన్ రిస్క్ అనేది అయితే తగ్గుతుంది. సో నాకు అది అంత పెద్ద రిస్క్ లా అనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఎంతైతే టీవీఎస్ మీద డిపెండెంట్ ఉన్నారో, టీవీఎస్ కూడా వీళ్ళ మీద అంతే డిపెండెంట్ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు తప్పిస్తే వేరే వాళ్ళు లేరు. ఇప్పుడు లెట్స్ సే ఒక ఎల్ఈడి లైట్ సప్లై చేసే కంపెనీ, లేకపోతే మెటల్ పార్ట్స్ సప్లై చేసే కంపెనీ ఉన్నదనుకోండి, ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ దగ్గర ఓఈఎం కొనుక్కుంటది. బట్ వీళ్ళ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఒక్కళ్ళే ఆ ప్రొడక్ట్ ని ఇన్నోవేట్ చేశారు కదా. అంటే గ్లోబల్లీ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు సెన్సార్ బేస్డ్ ఐఎస్జీస్ సప్లై చేస్తున్నట్టయితే వీళ్ళు సెన్సార్ లెస్ ఐఎస్జీస్ అయితే సప్లై చేస్తున్నారు. అండ్ కంపెనీని స్టార్ట్ చేసింది ఒక ఐఐటీ ప్రొఫెసర్ అండ్ దాని స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళ ఫోకస్ కూడా ఇన్నోవేషన్ మీద అయితే ఉన్నది. నార్మల్లీ ఇన్నోవేటివ్ కంపెనీస్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ప్రొడక్ట్ క్లిక్ అయింది అనుకోండి, ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ ఉంటది. కాకపోతే వాలటిలిటీ కూడా అంతే ఉంటదిలెండి. ఆ వాలటిలిటీ రిస్క్‌ని కూడా గుర్తుంచుకోవాలి. సో ఇది కంపెనీ పరంగా నాకైతే ఇవన్నీ కూడా ఫౌండర్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ టెక్ ఇన్నోవేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కంపెనీ పరంగా అయితే నాకు నచ్చి, ఓన్లీ వాల్యుయేషన్స్ ఒకటే బాగా ఎక్స్‌పెన్సివ్ ఉన్నది. సో వాల్యుయేషన్స్‌లో మనకి ఏమాత్రం కరెక్షన్ కనబడినా కూడా స్టడీ చేయడానికి ప్రయత్నించండి. వర్త్ స్టడీయింగ్ కంపెనీ ఇది. నార్మల్లీ ఇలాంటి బేర్ మార్కెట్స్‌లోనే అస్సలు బజ్‌లో లేకుండా ఏవైతే ఇలాంటి కంపెనీస్ వస్తుంటాయో రీటైల్ ఇన్వెస్టర్స్ మిస్ అయిపోతుంటారన్నమాట. అలా మన వాళ్ళు మిస్ అవ్వకూడదు. అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి స్టడీ చేస్తారు కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఓకే, ఇట్ ఈస్ అప్ టు యూ గైస్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఏదైతే అనిపించిందో ఐ ఓపెన్లీ షేర్డ్ ఇట్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్ ఆర్ కాంటాక్ట్ విత్ ది కంపెనీ. నాకు నచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇన్‌ఫాక్ట్ నాకు నచ్చని పార్ట్ కూడా నేను మీకు చెప్పాను. వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో. నో, ఇట్స్ అప్ టు యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ క్రియేటివ్ మీడియా అండ్ హ్యాండిల్ నుంచి వచ్చింది. వాట్స్ యువర్ వ్యూ ఆన్ గో కలర్స్? ఇట్ హాస్ డ్రాప్ బిలో ఐపీఓ ప్రైస్. యాక్చువల్లీ చాలా రోజులైంది ఈ కంపెనీ గురించి ట్రాక్ చేసి. మీరు క్వశ్చన్ రాసాక చూసానండి. మ్యాసివ్ కరెక్షన్ కదా స్టాక్ పరంగా. అండ్ ఏమన్నా అంటే ఇంతలా కరెక్ట్ అయింది కదా, ఏమైనా ఆపర్చునిటీ ఉన్నదని ఆ యాంగిల్లో కూడా రీసెర్చ్ చేశాను. ఫస్ట్ స్టాక్ ప్రైస్ ఎందుకు కరెక్ట్ అయింది అన్న పార్ట్ గురించి మనం మాట్లాడుకుంటే, వీళ్ళ మార్జిన్స్ సబ్స్టాన్షియల్‌గా పడిపోయి ఒక టైంలోనే వీళ్ళు 32.5% వీళ్ళు ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ మెయింటైన్ చేస్తున్నట్టయితే అది ఇప్పుడు 26.75% డ్రాప్ అయిపోయింది. అంటే 600 బేసిస్ పాయింట్స్ క్లోజ్ టు మార్జిన్స్‌లో డ్రాప్ అనేది మార్కెట్ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఆబ్వియస్లీ అంతలా మార్జిన్స్ డ్రాప్ అయినప్పుడు మనకి స్టాక్ ప్రైస్‌లో ఆ ప్రెషర్ అనేది కనబడుతది. అండ్ ఈవెన్ టాప్ లైన్‌లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్‌తో కంపేర్ చేసాం అనుకోండి, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ 214 క్రోర్స్ వీళ్ళు టాప్ లైన్ చేస్తే, ఈ క్వార్టర్‌లో 194 క్రోర్స్ టాప్ లైన్ చేశారు. కాకపోతే దీని రిలేటెడ్‌గా ఒక పాయింట్ ఉన్నది. మీకు ఫర్దర్‌గా వెళ్ళాక మాట్లాడతాను దాని గురించి. అండ్ ఎప్పుడైతే టాప్ లైన్ పడిందో, బాటమ్ లైన్ నెంబర్ కూడా 24 క్రోర్స్ నుంచి 7 క్రోర్స్‌కి అయితే పడిపోయింది. అండ్ వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ డేస్ కూడా 130 డేస్ నుంచి 147 డేస్‌కి అయితే ఇంక్రీజ్ అయ్యి, సో ఓవరాల్‌గా ఈ ఫైనాన్షియల్ నెంబర్స్‌లో ఏదైతే డెటరేషన్ కనబడుతుందో అదే మనకి స్టాక్ ప్రైస్‌లో కూడా క్లియర్‌గా కనబడుతుంది. ఇది
అయిపోయింది. ఓకే. స్టాక్ ప్రైస్ పడిపోయింది. ఇదంతా ఫైన్. మనకేమన్నా రికవరీ ఛాన్స్ ఉందా? అంటే బయింగ్ ఆపర్చునిటీ కనబడుతుందా అని చెప్పి ఆ యాంగిల్‌లో కూడా రీసెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. 2, 3 పాయింట్స్ నాకు కనబడింది. ఫస్ట్ అసల అంటే ఇంతలా ఇంపాక్ట్ అవ్వడానికి కారణం నాకు కనబడుతుంది ఏంటంటే వుమెన్ స్టైల్ ప్రిఫరెన్స్ మారుతున్నట్టుగా అయితే కనబడుతుంది. లెగ్గిన్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది కదా వీళ్ళది. సో లెగ్గిన్స్ అండ్ చురీదార్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు బాటమ్ వేర్ విషయంకొచ్చేసరికి జీన్స్ అండ్ అదర్ బాటమ్ వేర్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. దానివల్ల ఆ ఫ్యాషన్ ట్రెండ్ చేంజ్ ఏదైతే ఉన్నదో ఆ ట్రెండ్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ కూడా వీళ్ళ ఓవరాల్‌గా నంబర్స్ మీద ఇంపాక్ట్ పడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. వీళ్ళు మార్కెట్ షేర్ అయితే పడలేదు. వీళ్ళు 8% వుమెన్ బాటమ్ వేర్ మార్కెట్ షేర్ అయితే హోల్డ్ చేస్తున్నారు ఇప్పటికిను. అండ్ ఇన్‌ఫాక్ట్ వీళ్ళ రెవెన్యూ మిక్స్‌లో కూడా మనకు ఆ చేంజ్ కనబడుతుంది. లెగ్గిన్స్ అండ్ చురీదార్ దగ్గర నుంచి వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ వచ్చేది. అక్కడ నుంచి వేరే అదర్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే దాని యొక్క షేర్ అనేది సబ్స్టాన్షియల్లీ ఇంక్రీజ్ అవ్వడం మనకు కనబడుతుంది. ఇది మేజర్‌గా నాకు కనబడుతున్న ఇంపాక్ట్ అయితే. సెకండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ వీళ్ళ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ నెంబర్ మీరు చూస్తే షాక్ అయిపోతారు. యాక్చువల్లీ స్టాక్ పడ్డానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అది. ఈ లాస్ట్ 9 మంత్స్‌లో వీళ్ళ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అయితే -3.6% అండ్ రీసెంట్‌గా వర్స్ట్ -5%కి అయితే రీచ్ అయిపోయింది. ఇన్‌ఫాక్ట్ ఈ స్మాల్ సైజ్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో యొక్క సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అయితే 9% నెగెటివ్ అండ్ 10% నెగెటివ్‌లో అయితే రన్ అవుతున్నాయి. సో అందుకని మేనేజ్మెంట్ కూడా అది రియలైజ్ అయ్యి ఈ స్మాల్ స్టోర్స్ ఏవైతే అంటే 300, 350 ఎస్ఎఫ్టీ స్టోర్స్ ఏవైతే అవి చాలా వరకు క్లోజ్ చేసి అక్కడి నుంచి 500 to 1000 ఎస్ఎఫ్టీ స్టోర్స్ వైపు అయితే మూవ్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ లార్జ్ స్టోర్స్ యాడ్ చేయడం వల్ల అక్కడ ప్రొడక్ట్స్ కూడా యాడ్ అవుతాయి కదా. ఓన్లీ లెగ్గిన్స్ మాత్రమే కాకుండా అదర్ ప్రొడక్ట్స్ ఉమెన్ రిలేటెడ్ గా టాప్ వేర్ అవ్వచ్చు, లేకపోతే మెన్ ఫ్యాషన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు యాడ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అక్కడ నుంచి కూడా వీళ్ళ నెంబర్స్ లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఎప్పుడైతే మనకి ఓవరాల్ గా ఫైనాన్షియల్ నెంబర్స్ లో డ్రాప్ కనబడుతుందో ఆటోమేటిక్ గా అంటే వీళ్ళు మార్కెటింగ్ రిలేటెడ్ గా ఏమైనా స్పెండ్ చేస్తున్నారని చూసారు. వీళ్ళు మార్కెటింగ్ స్పెండింగ్ అయితే పెంచినట్టుగా కనబడుతుంది. ఒక టైంలో 3% వీళ్ళు మార్కెటింగ్ రిలేటెడ్ స్పెండ్ చేసేవారు. దాన్ని 2% కి రిడ్యూస్ చేస్తారు. అది ఇప్పుడు 2.8% ఇంక్రీజ్ చేసినట్టుగా మనకి నెంబర్స్ లో కనబడుతుంది. దట్ నీడ్ టు బి డన్. ఎందుకంటే ఒక్కసారి ఆ బ్రాండ్ రిలేటెడ్ గా కన్స్యూమర్ మైండ్ షేర్ పోయిందనుకోండి, మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. సో మనకి నెంబర్స్ లో ఇంపాక్ట్ బట్టి కనబడుతుంది. నెమ్మదిగా ఈ గో కలర్స్ నుంచి ఉమెన్ బాటమ్ వేర్ రిలేటెడ్ వేరే అదర్ బ్రాండ్స్ ప్రిఫర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ మన వీడియో చూసిన ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ ఈవెన్ మేల్ చూసినా కూడా మీ ఇంట్లో ఉన్న ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి అడగండి. ట్రెండ్ షిఫ్ట్ రిలేటెడ్ గా అంటే లెగ్గిన్ అండ్ చురీదార్స్ దగ్గర నుంచి బాటమ్ వేర్ రిలేటెడ్ గా వేరే అదర్ బాటమ్ వేర్ ప్రిఫరెన్స్ అనేది పెరుగుతుందా? అంటే ఈ ట్రెండ్ షిఫ్ట్ రిలేటెడ్ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు అనేది కింద ఒకసారి వాళ్ళ వ్యూని కూడా రాయడానికి ప్రయత్నించండి. సో దట్ మన మిగిలిన వ్యూవర్స్ కూడా దీని రిలేటెడ్ గా ఒక క్లారిటీ వస్తుంది. ఈ స్టాక్ ప్రైస్ పడుతుంది కదా అని చెప్పి పడుతున్న స్టాక్ లో మనం ఆపర్చునిటీ కింద చూడలేం. కొన్నిసార్లు మనకి ట్రెండ్ షిఫ్ట్ అయిపోయింది అనుకోండి, దెన్ ఇన్ దట్ కేస్ రికవర్ అవ్వడం కంపెనీస్ చాలా కష్టం. ఏంటంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కన్స్యూమర్ మైండ్లోని వీళ్ళు రిజిస్టర్ అయిన కంపెనీ ఏంటి, ఉమెన్ బాటమ్ వేర్ అండ్ లెగ్గిన్ కంపెనీగా రిజిస్టర్ అయింది, అవునా? అక్కడ నుంచి మైండ్ షేర్ షిఫ్ట్ అన్నది చాలా ఎఫర్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ చెప్తున్నారు ఏంటంటే -5% సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ నుంచి +5% తీసుకెళ్ళడానికి ఫోకస్ చేస్తామని చెప్పి CEO కాన్ కాల్లో మాట్లాడుతున్నాడు. అది మాట్లాడడానికి ఓకే. ప్రాక్టికల్లీ అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ వెరీ టఫ్. ఒక్కసారి కన్స్యూమర్ మైండ్ షేర్ పోయిందా దాన్ని తీసుకురావడం అనేది చాలా కష్టం. కన్స్యూమర్ ఫోకస్డ్ కంపెనీస్ యాక్చువల్లీ మేజర్ ఫేస్ చేసే ఛాలెంజ్ ఇది. అండ్ యాక్చువల్ చాలా కన్స్యూమర్ బ్రాండ్స్ మాయమైపోతుంటాయి కదా మార్కెట్ నుంచి, ఇలాగే మాయమైపోతాయి అన్నమాట. ఓకే, సో నా ఆ ట్రెండ్ చేంజ్ అవుతున్నప్పుడు దాన్ని ఎర్లీగా క్యాచ్ చేసి బ్రాండ్స్ ఎప్పుడైతే కన్స్యూమర్ ఆ న్యూ ట్రెండ్ వైపు తీసుకెళ్ళి అంటే వాళ్ళ మైండ్ షేర్ కూడా ఈ బ్రాండ్ లోని మనకి ఇవి దొరుకుతాయి, ఈ బ్రాండ్ రిలేటెడ్ న్యూ ట్రెండ్ కి మనం రిలేట్ అవుతాం అని చెప్పి ఎప్పుడైతే తీసుకెళ్ళగలుగుతారో వాళ్ళు కన్సిస్టెంట్ గా గ్రో అవ్వగలుగుతారు. అలా చేయలేని బ్రాండ్స్ అన్ని కూడా మనకి మరుగున పడిపోవడం మనం చూసాం అన్నమాట. సో గో కలర్స్ రిలేటెడ్ గా అలా జరుగుతుందా, వీళ్ళు రివైవ్ అవ్వగలుగుతారో చూడాల్సి ఉన్నది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ట్రెండ్ షిఫ్ట్ రిలేటెడ్ గా కూడా మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే ఇది జస్ట్ ఫాస్ట్ ఫ్యాషన్ ట్రెండ్, కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది. 3 to 5 years ఈ ట్రెండ్ ఉంటుంది. దాంట్లో 1 or 2 years అయిపోయింది. ఈ ట్రెండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ లెగ్గిన్స్ అండ్ చురిదార్స్ వైపు అయితే ప్రిఫరెన్స్ వస్తుందని మాట్లాడుతున్నారు. కానీ వీ డోంట్ నో, దట్ వీ నీడ్ టు సీ. అండ్ పర్టికులర్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో ఏదైతే ఇంపాక్ట్ పడిందో దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు వన్ ఆఫ్ ద లార్జ్ ఫార్మాట్ స్టోర్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఫ్రెష్ ఇన్వెంటరీ కంప్లీట్లీ స్టాప్ చేశారు. సో మాదొక్కటే కాదు, మిగిలిన బ్రాండ్స్ రిలేటెడ్ కూడా ఫ్రెష్ ఇన్వెంటరీ ఈ క్వార్టర్ స్టాప్ చేశారు. దానివల్ల టాప్ లైన్ మీద ఇంపాక్ట్ పడిందని మాట్లాడుతున్నారు. అండ్ ఎనీవేస్ అది రికవర్ అవ్వదని కూడా చెప్తున్నారు క్లియర్లీ. సో నెక్స్ట్ క్వార్టర్ లో దాని రిలేటెడ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇవేమీ ఎక్స్పెక్ట్ చేయలేం. ఓవర్ఆల్ గో కలర్స్ రిలేటెడ్ గా కనబడుతున్న ప్రాబ్లమ్స్ అయితే ఇవి.
సేమ్ ఇట్స్ ఎ గుడ్ బ్రాండ్. ఓకే. గుడ్ బ్రాండ్ నుంచి ఆ ట్రెండ్ షిఫ్ట్‌లోని వీళ్ళు ఎలా చేంజ్ అవుతారు అండ్ దాన్ని కన్జ్యూమర్ మైండ్‌లోని ఎలా చేంజ్ తీసుకొస్తారనేది చూడాల్సున్నది. అండ్ మనకు ఆ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ రిలేటెడ్‌గా రివర్స్ ట్రెండ్ కనబడితే అప్పుడు వెంటనే స్టాక్ ప్రైస్‌లో మనకి ఇంపాక్ట్ పాజిటివ్ సైడ్ చూడగలం. కానీ అది జరగనంత కాలం మనకు స్టాక్ ప్రైస్‌లో ఇంపాక్ట్ ఉండే ఆస్కారం అయితే ఉంటది. సో, ఈ రిస్క్‌ని గుర్తుంచుకోండి. పడుతున్న ప్రతి స్టాక్ ఆపర్చునిటీ కాదు. అది ఎందుకు పడుతుందన్నది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కరెంట్‌లీ ఈ కంపెనీ రిలేటెడ్‌గా మనకు కనబడుతున్న ఈ ఛాలెంజెస్ అవన్నీ ఇవన్నమాట. ఈ ఛాలెంజెస్ ఓవర్‌కమ్ చేస్తే స్టాక్ పరంగా మనం రికవరీ చూడొచ్చు. మనకు అలాంటి సైన్స్ కనబడుతున్నా కూడా అప్పుడు అలాంటి టైంలోనే మనం స్టాక్‌ని బై చేసినా కూడా ఆపర్చునిటీ. బట్ అలాంటి సైన్స్ కనబడకుండా నేను జస్ట్ స్టాక్ ప్రైస్ పడింది కదా! ఐపీఓ ప్రైస్ కన్నా కూడా బిలోకొచ్చింది కదా! అంటే ఐపీఓ టైంలోనే వీళ్ళకున్న చరిష్మాయే వేరు కదా! అంటే ఆ టైంలోని లెగ్గిన్స్ రిలేటెడ్ కావచ్చు, చుడిదార్స్ రిలేటెడ్ కావచ్చు, ప్రిఫరెన్స్ అన్నది ఎక్కువగా ఉండేది. అండ్ ఈవెన్ చిన్న స్టోర్స్‌లో కూడా వీళ్ళు అంటే స్మాల్ సోల్ 300 ఎస్ఎఫ్టీ స్టోర్‌లో కూడా మంచి సేల్స్ జనరేట్ చేసేవారు. సో, దానివల్ల కూడా మార్కెట్ కంపెనీకి మంచి వాల్యుయేషన్ అయితే ఇచ్చింది. నౌ ఏవైతే వీళ్ళకున్న మేజర్ అడ్వాంటేజెస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా వీళ్ళకి ఇప్పుడు డిసడ్వాంటేజెస్ అయితే అవుతున్నాయి. సో, అలాంటి టైంలో ఆ వాల్యుయేషన్ అయితే దొరకదు కాబట్టి మనకి స్టాక్‌లో కూడా ప్రెషర్ అయితే కనబడుతుంది. ఇట్ కెన్ బికమ్ ఏ ఫాలింగ్ నైఫ్ యాస్ వెల్. జాగ్రత్తగా మీరు పంపించిన నెక్స్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపించినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వెషన్ మమ్మల్ని అడగాలనిపించినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో #AskMoneyPerson రాసి మీ క్వెషన్ రాసినట్టయితే మీ క్వెషన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ ఆల్సో ఛానల్‌కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మన నెక్స్ట్ క్వెషన్ నాగా అడుగుతున్నారు. మై క్వెషన్ ఈస్ రిగార్డింగ్ ఈఎల్ఎస్ఎస్. థ్యాంక్ యూ సో మచ్. యూ హావ్ వార్న్డ్ us really well in advance regarding ELSS funds. I have stopped my SIPs in ELSS. Now already 3 lakhs అయితే 3 ELSS schemes లో నా ఇన్వెస్ట్మెంట్ అయితే ఉన్నది. లాస్ట్ 4 years గా నేను ఇన్వెస్ట్ చేశాను. హౌ కెన్ ఐ రొటేట్ దిస్ మనీ? విచ్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ నౌ? ఆయన 4 స్ట్రాటజీస్ అయితే రాశారు. ఒకటి విత్డ్రా లంసమ్, లాక్ ఇన్ కంప్లీట్ అయిన యూనిట్స్ ఏవైతున్నాయో వాటిని విత్డ్రా చేసి ఇన్వెస్ట్ ఇన్ ఫైనాన్స్ ఆర్ ఐటీ ఈటీఎఫ్ ఆర్ విచ్ ఎవర్ సెక్టర్ విచ్ ఇస్ ఇన్ లోవర్ వాల్యుయేషన్. సెకండ్ స్ట్రాటజీ ఎస్డబ్ల్యూపీ అండ్ దెన్ ఎస్ఐపి ఇంటూ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. థర్డ్ స్ట్రాటజీ నా ఎల్ఎస్ఎస్ స్కీమ్స్ ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నానో అదే ఏఎంసీలోని వేరే ఫండ్స్ పిక్ చేసి ఎస్టీపీ చేయడం బెటరా. ఫోర్త్ విత్డ్రా లంసమ్ మనీ అండ్ పార్క్ ఇన్ ఆర్బిట్రేజ్ ఆర్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఫర్ 1 year దెన్ ఎస్టీపీ చేయడం బెటరా. నాట్ షూర్ విచ్ ఇస్ ద రైట్ స్ట్రాటజీ ఇన్ కరెంట్ మార్కెట్ కండిషన్ అండ్ ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ ఎలాబరేట్ వే టు పార్క్ దిస్ మనీ ఫర్ నెక్స్ట్ 4 to 5 years. అయినాగా మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు మిగిలిన వ్యూవర్స్ కూడా ఒకటి, నేను పర్సనలీ అగ్రెసివ్ ఇన్వెస్టర్ని. సో నా రిస్క్ ఎపిటైట్ ఆధారంగా నేను ఏం చేస్తాను అన్నది అయితే మీకు చెప్తున్నాను. సో మీ రిస్క్ ఎపిటైట్ ఆధారంగా మీరు డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే పర్సనల్లీ ఐటీ కంప్లీట్లీ నో. ఎట్ దిస్ మూమెంట్ నాకు క్లారిటీ వచ్చే వరకు అయితే ఐటీ టచ్ చేయను. ఫైనాన్షియల్ సెక్టర్ ఈస్ ఫైన్, బట్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ డబ్బులు నేను స్మాల్ క్యాప్ ఫండ్స్లో మూవ్ చేయడానికి అయితే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నాకైతే స్మాల్ క్యాప్ ఫండ్స్ అయితే కరెంట్లీ మెజారిటీ ఆఫ్ ద స్మాల్ క్యాప్ స్టాక్స్ మ్యాసివ్ బీటింగ్ అయితే చూసాయి. సో ఈ బీటింగ్ తర్వాత మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయినప్పుడు మనకు స్మాల్ క్యాప్స్లో చాలా మంచి ర్యాలీ చూసే ఆస్కారం అయితే ఉన్నది. అండ్ డౌన్ సైడ్ రిస్క్ కూడా నాకు లిమిటెడ్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ఏ నెగిటివ్ ఫ్యాక్టరీని అవ్వాలో ప్రతి నెగిటివ్ ఫ్యాక్టరీని అయిపోయింది. ఓకే, అన్ని ఫ్యాక్టరీని అయిన తర్వాత కూడా మార్కెట్ పడదా 5-10% అంటే అది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఎగ్జాక్ట్ బాటమ్ మనం ఎవరు క్యాచ్ చేయలేం. సో మనకి అక్కడ వాల్యుయేషన్స్ బెటర్ గా కనబడుతున్నాయి కాబట్టి. సో ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ లో ఎవరెవరైతే మనీ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంచారో మీ యూనిట్స్ ఏవైతే లాక్ ఇన్ క్లియర్ అయిపోయి ఉంటే ఆ యూనిట్స్ ని మీరు విత్డ్రా చేసి 1.25 lakhs వరకు మనకి అలాగే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే ఉంటుంది. సో ఆ ప్రాఫిట్ వరకు మీరు విత్డ్రా చేసి స్మాల్ క్యాప్స్ లో మూవ్ చేయడం వుడ్ బి బెటర్ స్ట్రాటజీ అవుతుంది. అండ్ స్మాల్ క్యాప్స్ లో ఆల్రెడీ మీ ఎలొకేషన్ హైయర్ సైడ్ లో ఉన్నట్టయితే దెన్ ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ కన్సంప్షన్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ ఇంకా రిస్క్ అప్డేట్ బాగా ఎక్కువ ఉన్నట్టయితే పవర్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఆప్షన్. ఎందుకంటే పవర్ రిలేటెడ్ గా అగైన్ మనం మంచి ర్యాలీ అయితే చూసే ఆస్కారం ఉన్నది. సో దట్ ఈస్ అనదర్ థింగ్ విచ్ వీ కెన్ కన్సిడర్. సో దిస్ వుడ్ బి ద స్ట్రాటజీ. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇలాంటి మార్కెట్ లోని నేనైతే స్మాల్ క్యాప్స్ ప్రిఫర్ చేస్తాను. అక్కడ అగ్రెసివ్ ఇన్వెస్ట్ చేయడానికి అయితే ప్రిఫర్ చేస్తాను. మన నెక్స్ట్ క్వశ్చన్ మనోహర్ గారు అడుగుతున్నారు. హాయ్ సన్, ఐఎమ్ వన్ ఆఫ్ యువర్ సబ్స్క్రైబర్ అండ్ మీ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. మీరు షేర్ చేసే ఎక్సెల్ షీట్స్ ఏవైతున్నాయో ఆన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. నా క్వశ్చన్ ఏంటంటే, నా ప్రెసెంట్ ఏజ్ 33 years, మంత్లీ టేక్ హోమ్ సాలరీ 80,000 రూపాయలు వస్తుంది. ఐఎమ్ మ్యారీడ్, వైఫ్ హౌస్ వైఫ్ అండ్ 2 పిల్లలు ఉన్నారు. 4 years and 1 year. ఎక్స్పెన్సెస్ విషయంకి వచ్చేసరికి రెంట్ 11,000 రూపాయలు వెళ్తుంది. పర్సనల్ లోన్ కి 13,000 రూపాయలు వెళ్తుంది. ఇంకా 3 సంవత్సరాల లోన్ ఉన్నది. మ్యూచువల్ ఫండ్స్ లో 28,000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నాను. అండ్ కరెంట్లీ మ్యూచువల్ ఫండ్ ఒక పోర్ట్ఫోలియో వాల్యూ 10 లక్షలు ఉన్నది. అండ్ మిగిలిన అదర్ ఖర్చులన్నీ 25,000 రూపాయలు అయితే ఉన్నాయి. అండ్ నా ఎస్హెచ్ విషయంకి వచ్చేసరికి 2 ఓపెన్ ప్లాట్స్ తీసుకున్నాను విత్ మై ఓన్ మనీ. అండ్ కరెంట్ వాల్యూ ఆ ఓపెన్ ప్లాట్స్ 45 lakhs అయితే ఉన్నది. అండ్ 5 acres ఫార్మ్ ల్యాండ్ ఉన్నది. దాని వర్త్ 2.5 crores ఉంటుంది. ఈచ్ ఎకర్ 50 lakhs కన్సిడర్ చేసినట్టయితే అండ్ ఈ ప్రెసెంట్ ఫార్మ్ ల్యాండ్ మా మదర్ పేరు మీద ఉన్నది. ఈపీఎఫ్ లోని 2 లక్షల బ్యాలెన్స్ ఉన్నది. అండ్ లిక్విడ్ క్యాష్ 50,000 ఉన్నది. టర్మ్ ఇన్సూరెన్స్ 1 crore కవరేజ్ ఉన్నది. హెల్త్ ఇన్సూరెన్స్ 75 lakhs వరకు కవరేజ్ తీసుకున్నాను.
అండ్ నా గోల్స్ విషయంకి వచ్చేసరికి పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం 2 కోట్లు అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ కోసం 3.5 కోట్లు కావాలి. అండ్ వరల్డ్ టూర్ కోసం 3.5 కోట్లు కావాలి. అండ్ రిటైర్మెంట్ కోసం 7 కోట్లు కావాలి. అండ్ 4 వీలర్ కొనడానికి 30 లక్షలు అయితే రిక్వైర్మెంట్ ఉన్నది. నెక్స్ట్ 15 ఇయర్స్ లోని ఇల్లు అయితే కడదాం అనుకున్నాను. అండ్ నెక్స్ట్ 20 ఇయర్స్ లోని రిటైర్మెంట్ అండ్ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఈ డబ్బులు కావాల్సి ఉంటుంది. ఐ రిక్వెస్ట్ యూ టు గైడ్ మీ టు అచీవ్ మై డ్రీమ్స్ ఎట్ ది ఎర్లియస్ట్ పాసిబుల్ టైం. షూర్ అండి, నేను ఒకసారి ఎక్సెల్ షీట్ లో ఈ నెంబర్స్ అని ఇన్పుట్ చేసి మీ గోల్స్ అచీవ్ అవుతుందా లేదా, ఒకవేళ అవ్వనట్టయితే ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది కూడా మాట్లాడుకుందాం. మీరు ఇచ్చిన నెంబర్స్ అన్ని కూడా ఎక్సెల్ షీట్ లో ఇన్పుట్ చేస్తామండి. ప్రెసెంట్ 80,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. 49,000 రూపాయలు అయితే మీకు ఖర్చులు అవుతున్నాయి. అండ్ 28,000 రూపాయలు అయితే మీరు సేవ్ చేస్తున్నారు. నో ఈ 28,000 రూపాయలు సేవింగ్ ఆధారంగా మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో ఫైనాన్షియల్ గోల్స్ అని కూడా ఇవి అచీవ్ చేయడం పాసిబిలిటీ ఉందా అని ఫస్ట్ చెక్ చేసాం. హానెస్ట్ గా చెప్తున్నాను, అచీవ్ చేసే పాసిబిలిటీ అయితే కనిపించట్లేదు. సో దెన్ ఈజ్ దేర్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ పాసిబిలిటీ? బికాస్ ఎందుకంటే గోల్స్ తగ్గించుకోమని అయితే నేను చెప్పను ఎప్పుడు కూడా. ఓకే, మన గోల్స్ హైయర్ సైడ్ లోనే ఉండాలి. దాన్ని అచీవ్ చేయడానికి మనం ఎఫర్ట్ అయితే పెట్టాలి. ఓకే, ఎఫర్ట్ పెడితే అప్పుడు అచీవ్ చేసే పాసిబిలిటీ కూడా పెరుగుతుంది. నార్మల్ గా చూసినట్టయితే కామన్గా అందరి శాలరీ మనకి 5 to 7% ఆర్ 10% మధ్యలో అయితే గ్రో అవుతుంది. కొందరు ఎక్సెప్షనల్ క్యాండిడేట్స్ ఉంటారు చూడండి, వాళ్ళ ఇన్కమ్ 15-16%, 20% లో కూడా గ్రో అవుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు జాబ్ షిఫ్ట్ అవ్వడం కానీ, ఎక్కడో చోట అంటే వాళ్ళు ఈవెన్ ఇంటర్నల్లీ ఫాస్ట్ గా ప్రమోషన్స్ రావడం కానీ, ఇవన్నిటితో వాళ్ళ ఇన్కమ్ లెవెల్ అనేది ఎక్స్పోనెన్షియల్లీ గ్రో అవుతుంది అనమాట. అలా గ్రో అయింది అనుకోండి, ఒకవేళ మీరు అలా గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నారు, అలా గ్రో అయితే ఈవెన్ దెన్ పాసిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేయడానికి అయితే ట్రై చేశాను. 15% చెప్పిన మీ ఇన్కమ్ ని గ్రో చేస్తూ 15% చెప్పిన మీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఆ కేసులో మీ గోల్ ని అచీవ్ చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయా చూసినట్టయితే, నేను మీ మ్యూచువల్ ఫండ్ ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా కన్సిడర్ చేశాను. అవన్నీ కన్సిడర్ చేసినా కూడా కొంచెం టఫ్ గానే ఉన్నదండి. సో ఇలాంటి కేసులోని మనం చేయాల్సిన పని ఏంటి? గోల్స్ కి ప్రయారిటైజ్ చేయడం. ఓకే, మన ఈ గోల్స్ ఏవైతున్నాయో వీటిలో ఫస్ట్ ప్రయారిటీ ఏది, సెకండ్ ప్రయారిటీ ఏది, ప్రయారిటైజ్ చేసుకుని ఫస్ట్ ప్రయారిటీ గోల్ ఏదైతుందో దాన్ని తప్పకుండా అచీవ్ చేసేటట్టు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో నువ్వు ఈ గోల్స్ లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఏది? రిటైర్మెంట్. ఎందుకంటే మనం ఏదో ఒక టైంలో రిటైర్ అవ్వాల్సిందే. అండ్ రిటైర్ అయిన తర్వాత ఫైనాన్షియల్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేం కదా, అది చాలా వర్స్ట్ కండిషన్ లోకి అయితే మనం తీసుకెళ్లిపోతుంది. సో దట్ షుడ్ బి యువర్ ఫస్ట్ ప్రయారిటీ. సో ఆ గోల్ అచీవ్ చేసిన తర్వాత సెకండ్ ప్రయారిటీ పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ప్లాన్ చేయడానికి ప్రయత్నించండి. నువ్వు హౌస్ కన్స్ట్రక్షన్ విషయంకి వచ్చేసరికి మీ ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఆ ల్యాండ్ ది హౌస్ కన్స్ట్రక్షన్ కి ఆ గోల్ కి అది మ్యాచ్ చేసుకోవచ్చు అనుకుందాం. వరల్డ్ టూర్ మీ ఇన్కమ్ బాగా గ్రో అయ్యి ఇంకా మీకు ఎక్సెప్షనల్లీ అడిషనల్ డబ్బులు మిగులుతున్నాయి అనుకోండి, అప్పుడు వరల్డ్ టూర్ రిలేటెడ్ గా ప్లాన్ చేసుకోవడం వుడ్ బి బెటర్ అవుతుంది. సో ఇలా ప్రయారిటైజ్ చేసుకుని గోల్స్ ఆధారంగా మనం సేవింగ్స్ అనేది ప్లాన్ చేసుకున్నట్టయితే బెటర్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇన్కమ్ లోవర్ సైడ్ లో ఉన్నది కాబట్టి నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే రిటైర్మెంట్ రిలేటెడ్ గా సేవింగ్స్ అయితే చేయండి. కానీ ఫస్ట్ నా సజెషన్, మీ కెరీర్ ఎక్స్పోనెన్షియల్లీ గ్రో అవడానికి పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ కెరీర్ గ్రో అయింది అనుకోండి, మీ గోల్స్ మీరు రెడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను పర్సనల్ చూసాను, ఇన్కమ్స్ చాలా లోవర్ సైడ్ లో ఉన్న వాళ్ళ కెరీర్ పరంగా బాగా గ్రో అయినప్పుడు వాళ్ళు ఫైనాన్షియలీ ఎక్స్పోనెన్షియలీ గ్రోత్ చూసి వాళ్ళ గోల్స్ ఏవైతే అవన్నీ కూడా కంఫర్టబుల్ అచీవ్ చేసిన వాళ్ళని కూడా చూసాను. సో ఇక్కడ కూడా మన పాసిబిలిటీని అయితే రూల్ అవుట్ చేసాం. సో ఆ పాసిబిలిటీ ఉన్నది కాబట్టి ఫస్ట్ థింగ్ మన ప్రయారిటీ మన ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రయత్నించడం. గోల్స్ తగ్గించద్దు, గోల్స్ ని హైయర్ సైడ్ లో ఉంచుకోండి. ఇన్కమ్ ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలన్నది ఫోకస్ చేయండి. దెన్ అచీవ్ చేసే పాసిబిలిటీ అయితే ఉన్నది. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ వీడియోస్ అని హ్యాండిల్ నుంచి వచ్చింది. RM డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ ఈ స్టాక్ లాస్ట్ 5 years గా ₹1 పెరుగుతుంది డైలీ, ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఓకే, యాక్చువల్లీ సేమ్ పర్సన్, ఇది ఈ వీక్ లో వచ్చిన కామెంట్ ఇది, బట్ సేమ్ పర్సన్ 1 month బ్యాక్ కూడా సేమ్ కంపెనీ గురించి సేమ్ కామెంట్స్ అడిగారు అనమాట. అది కూడా స్క్రీన్ షాట్ ఇక్కడ చూపిస్తాను. యాక్చువల్లీ ఆ టైంలో ఆయన అడిగినప్పుడు మన టీం నార్మల్లీ క్వశ్చన్స్ పిక్ చేస్తారు కదా, అలా క్వశ్చన్ పిక్ చేసి దే డిడ్ దేర్ వర్క్. ఓకే, వర్క్ చేసి కంపెనీ ఇలా ఉన్నదని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చి చూసరికి ఫైనాన్షియల్స్ పరంగా గ్రోత్ కనబడుతుంది, బాటమ్ లైన్ గ్రోత్ కనబడుతుంది, అండ్ స్టాక్ గ్రో అవుతుంది, అంత బాగానే కనబడుతుంది. అంత బాగానే కనబడుతున్నా నాకు ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే 2 reasons. ఒకటి, క్యాష్ ఫ్లోస్ అంటే ప్యాట్ చూపిస్తున్నారు కానీ పాజిటివ్ నెంబర్ క్యాష్ ఫ్లో జనరేట్ అవ్వట్లేదు. సెకండ్ థింగ్, ఒక్క క్వార్టర్లోనే షేర్ హోల్డర్ కౌంట్ ఏకంగా 1,300 నుంచి 5,300 పెరిగిపోయింది. అక్కడ ఏదో తేడా అనిపించింది, అనుమానం వచ్చింది. బట్ అనుమానం వచ్చినప్పుడల్లా మనం కంపెనీల మీద బ్లేమ్ వేసేలేం కదా, మనకేం తెలియకుండా. అంటే ఏం జరుగుతుందో మనకు తెలియకుండా ఇది ఫ్రాడ్ కంపెనీ అనో లేకపోతే ఇందులో ఫ్రాడ్ జరుగుతుందనో జస్ట్ ర్యాండమ్ గా అలా ఎలా మనం బ్లేమ్ చేసేయగలం కంపెనీని. సో మనకు తెలియకుండా ఎందుకులే అని చెప్పి ఎందుకో నాకు డౌట్ఫుల్గా ఉన్నది, వదిలేద్దాం అని చెప్పి వదిలేసాను అనమాట. అండ్ యాక్చువల్ లాస్ట్ వీక్ లో జరిగింది ఏంటంటే,
మనకి తెలిసిన ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిన పర్సన్, యాక్చువల్ రైస్ తెలిసిన పర్సన్ అతను. రైస్ తెలిసిన పర్సన్‌కి ఇంకో తెలిసిన పర్సన్. అతను ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను. నేను ఇలా కొంచెం ట్రబుల్‌లో ఉన్నాను. ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు ఏమైనా చెప్పగలిస్తే నాకు కొంచెం క్లారిటీ వస్తదనేసరికి అతను మన రైస్ నంబర్ షేర్ చేశాడు. అండ్ రైస్‌కి వాళ్ళు స్క్రీన్‌షాట్ పంపించారన్నమాట. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ కంపెనీది. బేసికల్లీ ఈ కంపెనీలో ఈ కంపెనీ అది. ఆ కంపెనీలో ఆయన ఇన్వెస్ట్ చేశాడు. ఓకే. ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు 12,00,000 నష్టంలో ఉన్నాడు. నష్టం నార్మల్ కొన్ని స్టాక్స్‌లో మనం నష్టపోతుంటాం. అది ఓకే. కొన్నిట్లో లాభం వస్తది. కొన్నిట్లో నష్టం వస్తది. కాకపోతే ఎందుకు ఈయన ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేశాడు అడగమని చెప్పి నేను రైస్‌కి అతను కాల్ చేసి అడగమన్నాను. అడగమన్నప్పుడు అతను చెప్పిన సమాధానం ఏంటంటే అతను ఎవరో ర్యాండమ్‌గా ఒక వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ చేశారంట. జాయిన్ చేసిన తర్వాత స్టాక్ ఇనీషియల్ కొంచెం ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొంచెం పెరగడం కనిపించిందంట. ఎప్పుడైతే స్టాక్ పెరగడం కనిపించిందో ఆయన ఫోమోలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ మిస్ అయిపోతానని చెప్పి ఆయన దగ్గర నుండి డబ్బులు పెట్టేయడం మాత్రమే కాకుండా గ్రోలోని ఎంటీఎఫ్ ఇస్తారు కదా, ఎంటీఎఫ్ ద్వారా అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేశాడు. ఓకే. ఇప్పుడు స్టాక్ రివర్స్ అయిపోయింది. నార్మల్ పంప్ అండ్ డంప్లో జరిగేది అదే కదా. ఓకే. ఫస్ట్ ఎంట్రీ మనకు దొరుకుతుంది. ఎవరో లో వాల్యుయేషన్ ఎంట్రీ అయిన వాళ్ళు అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయిపోయాక లాస్ట్లో ఏం జరుగుతుంది, స్టాక్ రివర్స్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టాక్ ఎప్పుడైతే రివర్స్ అవడం స్టార్ట్ అయ్యిందో అతను సొంత డబ్బులు కోల్పోవడం కాకుండా ఇప్పుడు గ్రోకి పే చేయాల్సి వస్తుందిగా. ఓకే. ఏంటంటే అప్పు చేసి మరీ కొన్నాడు. సో డబుల్ వామీ అయిపోయిందన్నమాట. సో దీంతో ఆయన వరీ అయిపోయి ఏం చేయాలని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ చేసేదేముంటది, ఎగ్జిట్ కూడా ఛాన్స్ దొరకదు ఇలాంటి వాటిల్లోని. మన వాళ్ళు కూడా ఒకసారి ప్రాక్టికల్లీ చూపిద్దాం. ఓకే. మార్కెట్‌లో ఎలాంటి స్కామ్స్ జరుగుతాయి. మనకి కంపెనీస్ తెలియకుండా ఎక్కడో విన్నాం, లేకపోతే ర్యాండమ్‌గా ఏదో వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ చేశారు. అండ్ దాంట్లో చూసిన తర్వాత స్టాక్ పెరుగుతుందని చెప్పి కొన్నాళ్ళు పెరిగిన తర్వాత టెంప్ట్ అయిపోయి ఇన్వెస్ట్ చేయడాలు, ఇలాంటి పనులు చేయొద్దు. ఇట్ కెన్ బి స్టాక్, ఇట్ కెన్ బి క్రిప్టో, ఇట్ కెన్ బి ఏ కమోడిటీ, గోల్డ్, సిల్వర్ ఆర్ ఎనీథింగ్. మనకి తెలియని దాన్ని ముట్టుకోవడం ఎప్పటికీ తప్పే. ఓకే. ఎక్కడ కూడా మీరు ఎవరు చెప్పినా కూడా ఏ స్టాక్‌లో కానీ, ఏ ఫండ్‌లో కానీ ఎక్కడ అలా ఇన్వెస్ట్ చేయొద్దు. మీ అంతట మీరు కొంచెం వర్క్ చేయడానికి ప్రయత్నించండి. రిలయబుల్ సోర్సా కాదా అని చెక్ చేయండి. ఆ పర్సన్ యొక్క క్రెడిబిలిటీ ఏంటో చెక్ చేయండి. ఎక్కడో సోషల్ మీడియాలో ఎవరో గ్రూప్‌లో యాడ్ చేసి ఇన్వెస్ట్ చేయడం ఏంటి. ఓకే. ఇలా చాలామంది నష్టపోతుంటారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మేబీ ఇన్‌ఫాక్ట్ ఈ కామెంట్ పెట్టిన పర్సన్ కూడా అలాంటి ఆపరేటర్ అయ్యి ఉండొచ్చు. వీడియో ఏంటంటే పేరు కూడా లేదు. ఓకే. మేబీ అంటే కొన్నిసార్లు ఇలాంటి పేరు లేకుండా మన వ్యూవర్స్‌లో కూడా పెడుతుంటారులేండి. జెన్యూన్‌గా అడుగుతుంటారు. సో నాకిప్పుడు మొత్తం స్కామ్ చూసాక నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇన్‌ఫాక్ట్ ఆపరేటరా లేకపోతే అలా బలైపోయిన పర్సన్ ఆయన. ఎందుకంటే సేమ్ కామెంట్ ఇప్పుడు స్టాక్ రివర్స్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన సేమ్ కామెంట్ పెడుతున్నారు. రోజు 1% పెరుగుతుందని చెప్పి. స్టాక్ రివర్స్ ట్రెండ్‌లో ఉన్నది. ఆయన కూడా ఈ వీక్‌లో సేమ్ కామెంట్ పెట్టేసరికి నాకు ఈవెన్ ఆపరేటర్ ఏమో అని చెప్పి అది కూడా డౌట్ వస్తుంది. మార్కెట్‌లో ఎవరు ఎలాంటి స్కామ్ చేస్తుంటారో తెలియదు. మనం స్కామ్ అయిపోతున్నాం. రియల్‌గా అది వర్త్ బిజినెస్ అన్నది తెలియకుండా ర్యాండమ్‌గా డబ్బులైతే పెట్టొద్దు. అప్పు చేసి అసలు ఇన్వెస్ట్ చేయొద్దు. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి మనకి T20 ఫైనల్ ఉన్నది. ఇంకా అంతకనే ఏం కావాల్సి వస్తుంది. కాకపోతే మ్యాచ్ చూడని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా మూవీ ప్రిఫర్ చేస్తున్నట్టయితే నెట్‌ఫ్లిక్స్‌లో 'రిప్' అని ఒక మూవీ అయితే చూసాను. ఇంగ్లీష్ మూవీ. తెలుగులో కూడా ఉన్నది. ఎవరైనా తెలుగులో చూడాలనుకున్నా కూడా ఇట్స్ ఎ గుడ్ వన్ టైమ్ వాచ్ మూవీ. మన నెక్స్ట్ క్వశ్చన్ రోహిత్ అడుగుతున్నారు. హై సన్, ప్లీజ్ గివ్ యువర్ అనాలిసిస్ అబౌట్ ఇక్సిగో అండ్ పరాగ్ మిల్క్ సిన్స్ బోత్ ద స్టాక్స్ హావ్ కరెక్టెడ్ ఎ లాట్. ఐ హావ్ గుడ్ ఎలొకేషన్ ఇన్ దెమ్ అండ్ హోల్డింగ్ దెమ్ విత్ నెగెటివ్ వాల్యుయేషన్స్. ఫస్ట్ పరాగ్ మిల్క్ గురించి మాట్లాడుకుందాం అండి. మనం అక్టోబర్‌లోని దివాళీ టైంలో మాట్లాడుకున్నప్పటికి ఇప్పటికి చూసినట్టయితే స్టాక్ 25% అయితే కరెక్ట్ అయింది. స్టాక్ కరెక్ట్ అయింది. బట్ ఫండమెంటల్స్ పరంగా మనకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. వీళ్ళ న్యూ ఏజ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇందులో అవతార్ అని చెప్పి వీళ్ళ బ్రాండ్ ఉన్నదన్నమాట. వీళ్ళు వే ప్రోటీన్ ఈ బ్రాండ్ నేమ్ తో సెల్ చేస్తారు. వే ప్రోటీన్ మాత్రమే కాదు, ఈవెన్ ప్రోటీన్ బార్స్ ఇవి కూడా సెల్ చేస్తారు. అండ్ మేనేజ్మెంట్ ఒక ఫోకస్ అయితే ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఇది B2C సెగ్మెంట్ అండ్ హై మార్జిన్ బిజినెస్ కూడా. సో ఈ సెగ్మెంట్ మీద అయితే ఫోకస్ చేస్తున్నారు. కరెంట్లీ క్వార్టర్లీ రన్ రేట్ చూసినట్టయితే 100 crores అయితే టచ్ అయింది, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ ఓవరాల్ గా వీళ్ళ రెవెన్యూలోని ఈ న్యూ ఏజ్ బిజినెస్ ఒక షేర్ 9% రీచ్ అయింది. సో విచ్ ఈస్ ఆల్సో గుడ్. అండ్ B2C సెగ్మెంట్ ఒక రెవెన్యూస్ బాగా గ్రో అయ్యి అనుకుంటే ఆటోమేటిక్ గా మార్కెట్ కూడా దీన్ని ఒక డైరీ కంపెనీగా మాత్రమే కాకుండా ఒక B2C కంపెనీగా అయితే చూస్తారు కదా. B2C కంపెనీగా చూసినట్టయితే నార్మల్లీ B2C కంపెనీస్ ఒక వాల్యుయేషన్స్ చాలా హైయర్ వాల్యుయేషన్ ఉంటాయి. వెరస్ వీళ్ళ వాల్యుయేషన్ కరెంట్లీ చూసినట్టయితే అక్టోబర్ టైంలో 28 times PE మల్టిపుల్ ఉండేది. ఇప్పుడు 18 times PE మల్టిపుల్ కి అయితే రెడ్యూస్ అయింది. అండ్ మల్టిపుల్స్ పరంగా మనకి కరెక్షన్ కనబడుతుంది అండ్ ఫండమెంటల్స్ పరంగా మనకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. సో యాజ్ ఎ ఇన్వెస్టర్ వరీ అవ్వాల్సిన పని లేదు. ఓకే, ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ సైన్. ఇన్ఫాక్ట్ డబ్బులు ఉన్నట్టయితే యాడ్ చేసుకోవడానికి అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో యాడ్ చేసుకోవడం వుడ్ బి బెటర్ ఐడియా అవుతుంది అన్నది అయితే నా వ్యూ. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళ ప్రాఫిటబిలిటీ మీద మార్జినల్ ఇంపాక్ట్ పడినట్టుగా మనకు కనబడుతుంది. దానికి రీజన్ మిల్క్ ప్రైసెస్ అయితే పెరుగుతున్నాయి కదా, దానివల్ల ఆటోమేటిక్ గా వీళ్ళ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ అయితే ఉన్నది. అది నెమ్మదిగా పాస్ ఆన్ అయితే చేసేస్తారు. ఓవరాల్ గా
బిజినెస్ పరంగా మాట్లాడుకోవాలంటే మాత్రం చేస్తున్నారు. ఓవరాల్‌గా కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఎక్కడైతే ఫోకస్ చేశారో ఆ సెగ్మెంట్‌లో మంచి గ్రోత్ కనబడుతుంది. హోప్‌ఫుల్లీ వీళ్ళ ఏదైతే న్యూ ఏజ్ బిజినెస్ ఉన్నదో అది బీ2సీ బిజినెస్ ఏదైతే ఉందో దాని షేర్ బాగా పెరిగిందనుకోండి ఆటోమేటిక్‌గా మార్కెట్ కూడా ఈ స్టాక్‌ని జస్ట్ ఏ డైరీ కంపెనీగా మాత్రమే కాకుండా ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీగా చూడడం స్టార్ట్ చేస్తే వాల్యుయేషన్స్ కంపెనీకి కొంచెం హైయర్ సెల్‌లో దొరికే ఆస్కారం ఉన్నది. ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ ఇవన్నిటితోని మనకి స్టాక్ అయితే కరెక్ట్ అవుతుంటే అర్థం చేసుకోవచ్చు. సెకండ్ ఇక్సిగో విషయంకి వచ్చేసరికి ఇక్సిగో హ్యాస్ వెరీ గుడ్ 2 బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కన్ఫర్మ్ టికెట్, చాలా మంది యంగ్స్టర్స్ రైల్వే టికెట్ అంతా కూడా వాళ్ళు ఐఆర్‌సీటీసీ యూజ్ చేయరు. ఈ కన్ఫర్మ్ టికెట్ అయితే యూజ్ చేస్తుంటారు. అండ్ అబిబస్ బస్ టికెట్ కి మనకి 2 యాప్లు గుర్తొస్తాయి బస్ టికెట్ బుక్ చేసుకుంటే, ఒకటి రెడ్ బస్, ఇంకోటి అబిబస్ వీళ్ళదే అన్నమాట. 2 మంచి బ్రాండ్స్ ఉన్నాయి. బిజినెస్ పరంగా గ్రోత్ ఉన్నది. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే మీరు రీసెంట్ టైంలో అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ న్యూయెస్ట్ టెక్ కంపెనీస్ ఏవైతున్నాయి ఇవన్నీ స్టాక్ ప్రైస్‌లో మనకు కరెక్షన్ కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళ బిజినెస్ డిస్టర్బ్ చేస్తదని మార్కెట్‌లో ఒక ఫియర్ అయితే క్రియేట్ అవుతుంది. అట్ దిస్ మూమెంట్ ఇట్ విల్ బి వెరీ టూ ఎర్లీ అంటే ప్రీమెచ్యూర్ స్టేజ్ అని చెప్తాను. అంటే నిజంగా డిస్టర్బ్ చేస్తదా లేదా అన్నది చూడాల్సి ఉన్నది. సో నా పరంగా ఐఎమ్ నాట్ ఎ టెక్ గై. సో దాని రిలేటెడ్‌గా ఇంత ఎర్లీగా డిస్టర్బ్ చేస్తే లేదా అన్నది కాల్ తీసుకోవడం అనేది కష్టం అవుతుంది. కొంచెం టైం పడుతుంది. బిజినెస్ పరంగా ఇట్స్ గుడ్ బిజినెస్. బట్ ఈ రిస్క్ అయితే ఉన్నది. సో ఈ రిస్క్‌ని కొంచెం ట్రాక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఒకవేళ నిజంగానే ఏఐ అంటే ట్రావెల్ రిలేటెడ్ కంపెనీస్ ఒక బిజినెస్‌ని ఇంపాక్ట్ చేస్తదనుకోండి, దెన్ ఆటోమేటిక్‌గా ఈ కంపెనీస్ అన్నిటి బిజినెస్ మీద ఇంపాక్ట్ ఉండే ఆస్కారం అయితే ఉన్నది. దీని రిలేటెడ్‌గా ఇన్‌ఫాక్ట్ మన వ్యూవర్స్‌లో ఎవరైనా కూడా టెక్ పీపుల్ ఉన్నట్టయితే ఇఫ్ యూ నో సంథింగ్ ట్రై టు రైట్ ఇన్ కామెంట్ సెక్షన్ సో దట్ మిగిలిన వ్యూవర్స్ కూడా దాని రిలేటెడ్‌గా మీ వ్యూ ఏంటన్నది రాస్తే హెల్ప్‌ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ క్వెషన్ శంకర్ ప్రసాద్ గారు అడుగుతున్నారు. హాయ్ సన్, కెన్ యూ ప్లీజ్ మేక్ ఏ వీడియో ఆన్ ఎన్‌సిడీస్? ఈజ్ ఇట్ గుడ్ టు ఇన్వెస్ట్? ప్రోస్ అండ్ కాన్స్ చెప్పండి. ఎన్‌సిడీస్ వద్దని నేను చెప్తానండి. రీసెంట్ టైంలో ఏమైపోయిందంటే ఈ ఎన్‌సిడీస్ ఫోకస్‌గా మనకి కొన్ని కంపెనీస్ అయితే వచ్చి వాళ్ళు బాగా అడ్వర్టైజ్ చేస్తున్నారు. మనకి హైయర్ రిటర్న్, గ్యారంటీ రిటర్న్ వస్తదని. దీంతో చాలా మంది ఎన్‌సిడీస్‌కి అయితే అట్రాక్ట్ అవుతున్నారు. బట్ వెరీ వెరీ హై రిస్కీ ప్రోడక్ట్ అని అయితే నేను ఫీల్ అవుతాను. మీకు ఈక్విటీలోని వాలటాలిటీ ఉంటది. ఓకే, ఇఫ్ యూ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ గుడ్ ఫండ్, మార్కెట్ పడినప్పుడు మీకు వాల్యూ పడుతది. మీరు లాంగ్ టర్మ్ వదిలేసినట్టయితే మళ్ళీ గ్రో అవుతది. అవును. అండ్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడే తెలుసు ఇది కొంచెం హై రిస్కీ ఇన్వెస్ట్‌మెంట్ అని. వేరే ఎన్‌సిడీలో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం గ్యారంటీ రిటర్న్ ఇచ్చే సేఫ్ ప్రొడక్ట్ కింద ఇన్వెస్ట్ చేస్తాం. అవునా? అండ్ ఎన్‌సిడీ మనం ఇన్వెస్ట్ చేసింది డిఫాల్ట్ అయిందనుకోండి. ఓకే, డిఫాల్ట్ అయినట్టయితే ఫర్గెట్ అబౌట్ ఇంట్రెస్ట్ రేట్. మీ ప్రిన్సిపల్ కూడా వెనక్కి రాదు. ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. గుర్తుంచుకోండి, రాసి పెట్టుకోండి. నేను ప్రీవియస్‌గా చూసాను AAA రేటెడ్ ఎన్‌సిడీస్ కూడా డిఫాల్ట్ అవ్వడం అయితే చూసాను. సో మనం రేటింగ్ ఏజెన్సీస్ ఒక రేటింగ్ కూడా బ్లైండ్‌గా నమ్మలేం. ఆ కంపెనీలో రియల్‌గా ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎంత ఉన్నదన్నది మనం చేయాల్సి ఉంటుంది. మన దగ్గర క్యాపబిలిటీ ఉండదు. సో అందుకని ఎన్‌సిడీస్ కన్నా కూడా ఒకవేళ మీరు హైయర్ రిటర్న్ కోసం చూస్తున్నట్టయితే మీకు క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అని ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ లోని. అక్కడ ఏంటంటే వాళ్ళు హైయర్ రిస్క్ ఎన్‌సిడీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో పార్క్ చేస్తుంటారు. అక్కడ కూడా డిఫాల్ట్స్ అవుతాయి, అవ్వని నేను చెప్పట్లేదు. కాకపోతే మీరు ఇచ్చే సేమ్ లెట్స్ ఒక ₹1,00,000 ఎన్‌సిడీలో పెట్టాలనుకున్నారు. ఒక సింగిల్ ఎన్‌సిడీలో పెట్టేదానికన్నా కూడా క్రెడిట్ రిస్క్ ఫండ్ లో మీరు పెట్టారనుకోండి, అది ఒక 30 ఎన్‌సిడీస్ లోకి అయితే స్ప్లిట్ అవుతుంది. అందులో 1-2 మీకు డిఫాల్ట్ అయినా కూడా మీకు మొత్తం క్యాపిటల్ అయితే పోయే రిస్క్ అయితే ఉండదు. ఓకే, సెకండ్ థింగ్, ఫండ్ మేనేజర్స్ కి యాక్చువల్ వాళ్ళు కొలెటరల్ తీసుకునే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లార్జ్ సమ్ ఇస్తారు కాబట్టి వాళ్ళ కంపెనీల నుంచి కొలెటరల్ తీసుకోగలుగుతారు బ్యాకప్ కింద. అండ్ ఈవెన్ ఆ ఇన్వెస్ట్ చేసే కంపెనీలో ఒక ఫైనాన్షియల్స్ పరంగా వాళ్ళు డీప్ గా వర్క్ చేయడానికి వాళ్ళకి డేటా మొత్తం దొరుకుతుంది అన్నమాట. అండ్ వాళ్ళ దగ్గర ఇన్సైట్స్ కూడా ఉంటాయి. వెరస్ మన దగ్గర ఉండదు కాబట్టి మనకి బయటకి అన్ని కంపెనీలు బాగానే కనబడతాయి డిఫాల్ట్ అయ్యే వరకు. కానీ ఒక్కసారి ఫైనాన్షియల్ రిస్క్ అనేది బయటపడడం స్టార్ట్ అయిన తర్వాత కంపెనీ డిఫాల్ట్ అవడానికి పెద్ద టైం అయితే పట్టదు. మనం డిహెచ్ఎఫ్ఎల్ కేసులో చూసాం, ఐఎల్డిఎఫ్ఎస్ కేసులో చూసాం. ఇవన్నీ కూడా AAA రేటెడ్ పేపర్సే కదా, డిఫాల్ట్ అయిపోయి. ఓకే, సో చాలా మంది ఇన్వెస్టర్లు వాళ్ళు డబ్బులు కోల్పోయారు. నన్ను పర్సనల్ అడిగినట్టయితే ఎస్, అడ్వర్టైజింగ్ పరంగా మీకు మ్యాచ్లు చూసినప్పుడు అది ప్రతి చోట 12% రిటర్న్ గ్యారంటీ అని చెప్పి 11%, 10% రిటర్న్ గ్యారంటీ అని, కానీ మనకి ఎఫ్డి కన్నా కూడా ఇక్కడ చాలా హైయెస్ట్ రిటర్న్ గ్యారంటీ వస్తుంది. అండ్ వెల్ నోన్ నేమ్సే కదా. కొన్ని ఎన్‌సిడీస్ పరంగా మనం చూసినట్టయితే వెల్ నోన్ కంపెనీసే మనకు కనబడుతుంటాయి. ఆ వెల్ నోన్ నేమ్సే కదా, మన డబ్బులు ఏం పోతే గ్యారంటీ డబ్బులు వస్తాయి కదా అనుకుంటాం. కానీ చాలా చాలా రిస్క్. అండ్ ఎన్‌సిడీస్ రిలేటెడ్ మీకు ప్రోస్ అండ్ కాన్స్ రిలేటెడ్ గా కావాలనుకున్నట్టయితే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే ఒక వీడియో అయితే చేశాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఇది ఐ బటన్ లో ఎండ్ కార్డ్ లో ఉంచడానికి అయితే ప్రయత్నిస్తాను. ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. నా వ్యూ అయితే ఐ ఆల్వేస్ క్యారీ నెగిటివ్ వ్యూ ఆన్ ఎన్‌సిడీస్. బికాస్ ఎందుకంటే యాజ్ రీటైల్ ఇన్వెస్టర్స్ మనకి అది హైలీ రిస్కీ ప్రోడక్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ సుబ్బరాజ్ గారు అడుగుతున్నారు. పర్చేస్ 150 shares ఆఫ్ తేజస్ నెట్వర్క్ ఎట్ ₹740. షుడ్ ఐ బుక్ లాస్ అండ్ ఎగ్జిట్ ఆర్ కంటిన్యూ టు హోల్డ్? ఎందుకంటే ఈ టైంలో ఎగ్జిట్ అవ్వడం, ఏదైతే వర్స్ట్ ఉన్నదో వర్స్ట్ అన్ని ఫ్యాక్టరీ అయిపోయి అండ్ పాజిటివ్స్ మనకి రీసెంట్ గా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. వీళ్ళు DCI ప్లాట్ఫామ్, డేటా సెంటర్ ఇంటర్ కనెక్ట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాన్ని కమ్యూనికేషన్ మినిస్ట్రీ రీసెంట్ గా వరల్డ్ కాంగ్రెస్ లో లాంచ్ చేశారు. సో దీని అదనంగా వీళ్ళకి డేటా సెంటర్ థీమ్ రిలేటెడ్ గా ఆపర్చునిటీ ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్సో జపాన్ చెందిన NEC కార్పొరేషన్ ఏదైతే ఉందో దాంతో
దాంతోని ఇండియన్ మార్కెట్‌లోనే కాదు గ్లోబల్లీ ఓకే 5G మ్యాసివ్ మెమో రేడియోస్ ఏవైతున్నాయో వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై రిలేటెడ్‌గా వీళ్ళు కాంట్రాక్ట్ సైన్ చేశారు. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఆపర్చునిటీ విచ్ ఈస్ ఓపెనింగ్ అప్. గుడ్ కంపెనీ. ఓన్లీ రిస్క్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఆర్&డి మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. మనకి ఆర్&డి మీద ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎప్పుడు కూడా మనకి లాసెస్ కనబడుతుంటాయి అండ్ నెంబర్స్‌లో వాలటిలిటీ కనబడుతది. కాకపోతే వీళ్ళ ప్రొడక్ట్స్‌కి మార్కెట్ యాక్సెప్టెన్స్ దొరికి ఒక్కసారి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిందనుకోండి ర్యాపిడ్ స్కేల్‌లో మనకి ఆర్&డి ఫోకస్డ్ కంపెనీస్‌లో ఆ గ్రోత్ మనం చూసాం. ఓవరాల్‌గా టర్నోవర్‌లోని ఆర్&డి స్పెండింగ్ చూడండి మ్యాసివ్ ఉంటది. మనకి ఆర్&డి రిలేటెడ్‌గా అంత స్పెండ్ చేసే కంపెనీస్ ఇండియాలో చాలా తక్కువ ఉంటాయి. అందుకని వీళ్ళ డెట్ కూడా బుక్స్‌లో మనకి ఎక్కువగా కనబడుతది. కాకపోతే టాటా గ్రూప్ కంపెనీ కాబట్టి మనం అంత వర్రీ అవ్వాల్సిన పని లేదు. కానీ స్టాక్ పరంగా మీకు వాలటిలిటీ అయితే ఫర్ ష్యూర్ కంటిన్యూ అవుతది. గుడ్ కంపెనీ. ఆ వాలటిలిటీ ఓకే అనుకున్నట్టయితే దిస్ ఈస్ గుడ్ స్టాక్ టు హోల్డ్ అన్నది నా పర్సనల్ వ్యూ. ఇట్ ఈస్ అప్ టు యూ గైస్. కాకపోతే మీరు ఆల్రెడీ లాస్‌లో ఉన్నారు అండ్ కంపెనీ పరంగా అంత బ్యాడ్ కంపెనీ కాదు అండ్ ఆపర్చునిటీస్ అన్ని ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి టైంలో ఎగ్జిట్ అవ్వడం కన్నా హోల్డ్ చేయడం వుడ్ బి బెటర్ ఐడియా అన్నది నా వ్యూ అండి. మన నెక్స్ట్ క్వెషన్ భార్గవ్ గారు అడుగుతున్నారు. ఎనీ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్ ఫర్ డేటా సెంటర్ సెక్టర్? నా నాలెడ్జ్ ప్రకారం లేదండి. డేటా సెంటర్ ఫోకస్డ్‌గా అయితే మనకి యాస్ ఆఫ్ నౌ అయితే ఫండ్స్ ఈటీఎఫ్‌లో అయితే రాలేదు. ఎందుకంటే అన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్ కూడా లిస్టెడ్ స్పేస్‌లో లేవు. సో ఈ థీమ్‌లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే డైరెక్ట్ స్టాక్స్ ద్వారానే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది కానీ ఫండ్ రూట్ అయితే యాస్ ఆఫ్ నౌ లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. వీడియో నచ్చి ప్రొడక్ట్ లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్‌కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.